చిన్నప్పటి నుంచి నన్ను 12 సంవత్సరాల వరకు ఆయనే పెంచుకున్నాడు. అక్కడే ఉన్న అమ్మమ్మ గారు ఇల్లు అక్కడే, నేను పుట్టింది అక్కడే. ఆయన గారే నన్ను అక్కడ పెంచిండు. తర్వాత వచ్చా, మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నన్ను ముద్దు పెట్టుకున్నాడు, నేను ఆయన ముద్దు పెట్టుకున్నా. ఇలా జరుగుతుందైతే అనుకోలేదు. మా పెద్దక్కని మా మేనమామకి ఇవ్వడం జరిగింది. అయితే అందరూ మామూలుగా హిందూ సాంప్రదాయము సంస్కృతి అని చెప్పేసి సెంటిమెంటల్ గా తీసుకుపోయి దహనం చేయాలని చూస్తారు. మామయ్య గారు ఉన్నప్పుడే ఇలాంటి వాటికి, అంటే ఈ మధ్య ఒక అతను ఎవరో టీవీలోనో పేపర్లోనో చూసి బాడీని డొనేట్ చేయడం జరిగింది. అందరూ మాటలు చెప్తారు కానీ వాస్తవానికి వచ్చేలోకే ఇలా డొనేట్ చేయడానికి వెనకాడతారు. ఇది జరగాల్సిందని చెప్పేసి మా అక్కని టీవీ ముందు తీసుకుపోయి చూపించిండు అనమాట. చూడు ఆయన ఆదర్శం అంటే అలా ఉంటదని చెప్పేసి అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మరి ఆయన మనస్తత్వం అలానే ఉంది కాబట్టి ఎంతమంది చెప్పినా కూడా వెనకడుగు వేయకుండా, కూతుర్లు కొడుకులు మరి హిందూ సాంప్రదాయం మన సంస్కృతి అని చెప్పినా కూడా వెనకడుగు వేయకుండా, అక్కయ్య ఏమన్నదంటే, మా అక్క కొడుకు ఒక హరిబాబు చనిపోయిండు, ఒక కుమార్ గారు అజయ్ కుమార్ గారు సపోర్ట్ గా ఉన్నాడు. సపోర్ట్ గా ఉన్నప్పుడు పాపని వాళ్ళని అంతా కూడా మంచిగా హెల్ప్ చేయడం అలా ఉంది. వాళ్ళ పాప కూడా బీడీఎస్ చేస్తుంది. మళ్ళీ వాళ్ళ కోడలు కూడా మమతా హాస్పిటల్లోనే జాబ్ చేస్తుంది. అక్కయ్య అన్నారు కదా, నా కోడలు మమతాలోనే జాబ్ చేస్తుంది, నా మనవరాలు అక్కడే చదువుతుంది, మావయ్య ఎప్పుడు ట్రీట్మెంట్ కి పోయినా కూడా అక్కడే చూయించుకొని చేయించుకున్నాడు. ప్లస్ మావయ్య ఇలాంటి ఆదర్శం ఉంది కాబట్టి ఎవరు చెప్పినా వెనకడుగేయకుండా, ఎంతమంది ఇప్పుడు చెప్పినా కూడా లేదు, మావయ్య కళ్ళు ఇంకొకరికి ఇద్దరికి ఉపయోగపడతాయి, ఆయన అవయవాలు పనికి వస్తాయి, ఆయన బాడీ పనికి వస్తుంది, ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఆమె ఎట్టి పరిస్థితులకి వెనకడుగేయకుండా ఆమె ఒప్పుకోలేదన్నమాట. మమతా హాస్పిటల్ కి బాడీని మొత్తం కూడా డొనేషన్ చేసింది అనమాట. ఫస్ట్ వచ్చి కళ్ళు తీసుకొని వెళ్ళారు. ఎలాంటి దాన సంస్కారాలు ఏమీ చేయలేదు. కొంతమంది అవే అట్లా కాదు కదా, మనం పిండం పెట్టడం ఇలాంటివి ఉన్నాయంటే మనకి 10 మందికి ఉపయోగపడింది అనేది ఇంపార్టెంట్ గానీ ఇలాంటి అనేది ఇంపార్టెంట్ కాదు కదా అనేది అక్క ఇది ఏమన్నమాట. నేను అక్కయ్యకి ఈ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే 10 మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే దాంట్లో మా అక్క ముందడుగేసినందుకు, మామయ్య ఆలోచనలకి స్ఫూర్తిగా నిలిచినందుకు చాలా సంతోషం అనిపించింది నాకు. గత 8 సంవత్సరాల క్రితం పువ్వాడ అజయ్ కుమార్ గారు నా భర్త చనిపోయిన రోజు, ఆ రోజు నా భర్త మృతదేహం దగ్గరికి వచ్చి నేనున్నాను అండగా అని చెప్పి ఆ రోజు మాకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఇచ్చిన మాట కంటే కూడా మాకు ఎక్కువ సహాయం అందించడం జరిగింది. ఈ రోజు మా ఫ్యామిలీ ఇలా ఉందంటే పువ్వాడ అజయ్ కుమార్ గారి దైవల్ని ఇవాళ ఇలా ఉండగలిగాము. అది కాకుండా మా పాపకి కూడా మమతా సంస్థలో సీట్ ఇవ్వడం అనేది ఉచితంగా మా మెడికల్ సీట్ ఇవ్వడం జరిగింది పువ్వాడ అజయ్ కుమార్ గారు. అలాగే మా మావయ్య గారు కూడా ఈ రోజు ఆయన ఆ బాడీని మమతాకి డొనేట్ చేస్తామని ఆయన మనసులో అనుకోవడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే మా పాప వాళ్ళ ప్రాక్టికల్స్ లో కూడా వాళ్ళు ఒక బాడీని వాళ్ళు డిసిషన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు మా బాడీని చాలా గౌరవించడం జరుగుతుంది. మరి ఈ రోజు వాళ్ళ తాతగారి బాడీని అదే తను చదువుకున్న సంస్థకి డొనేట్ చేయడం అనేది నిజంగా అంటే ఇది మేము ఊహించిన విషయం. ఆయన అలా నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా మా మావయ్య గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బొల్లిపల్లి ఆదినారాయణ గారి మరణం చాలా బాధాకరం. పుట్టడం మరణించడం సహజమే, కానీ తన మరణాంతరం కూడా ఉచితంగా అవయవాలను మమతా హాస్పిటల్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇలాంటి బొల్లిపల్లి ఆదినారాయణ గారిని ఆదర్శంగా తీసుకోవాలని సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీవీలో చూపించండి, నాకు పని చేసుకుంటూ చచ్చిపోవాలా, చచ్చిపోయినా కూడా ఒకరికి ఉపయోగపడాలా అని చూపించారు. ఆయన చేసేవన్నీ కూడా డబ్బును ఆశించుకొని గిచ్చుకున్నాను జైల. ఆయన కోఆపరేటివ్ పేషెంట్ చేసిన 10 మందిని పోటీ లేకుండా అందరు కావాలనుకుని చేసిండు. పాలకేంద్రం ప్రెసిడెంట్ చేసిన అందరూ పోటీ లేకుండా మా ఆదినారాయణ గారు కావాలా, మాకు మంచి డబ్బులు పంచుతారని ఆశించారు. అటు చేసిండు. ఎవరికైనా మన బంధువులకు గాని ఆయన అక్కడ ఉండగా గాని పార్టీ తరఫున గాని ఏది చేసినా ఆయన డబ్బులు ఆశించాలి. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయన ఏది చేసినా చేసిండు అని చేసిండు. కాబట్టి నాకు ఇట్లా చూపించి చచ్చిపోయినా రామోజీరావు గారు పంజాబ్ చచ్చిపోవాలా, చచ్చిపోయినా ఒకరికి ఉపయోగపడాలా, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అని అన్నాడు. కాబట్టి నాకు ఇవాళ పొద్దున కూడా మాట గుర్తొచ్చింది. కళ్ళు దానం ఇవ్వాలనుకున్నా
బాడీ కూడా మమతాకి ఇవ్వాలనుకున్నా. అది నా ఉద్దేశం. మంచి ఒకరికొక ఆయన ఆదర్శాలు కూడా నేను పాటిద్దాం అనుకుని చేసిన. నేను అట్లిచ్చా బాబు. ఆదినారాయణ పేరుంది. మళ్ళా గోవిందుని చేరుకోవడానికి ఆయన స్వర్గస్థులైనారు. ఆయన డైరెక్ట్ గా స్వర్గానికి పోతున్నాయి మా అందరి అనుకోవటం. అందరికి సాయం చేసే మెంటాలిటీ అయినా. మేమందరూ చిన్నప్పుడు నా చేతిలో బిడ్డ పెరిగిన వాళ్ళం. మేనమామ ఆయన మాకు, మా అక్కని ఇచ్చినాం. ఆయన కోరిక మేరకు కూడా మా అక్కయ్య ఆయన అవయవాలన్నీ మమతా హాస్పిటల్ ఇద్దాం ఉంది. మా అక్కయ్య పెద్ద అక్కయ్య కూడా చనిపోయినప్పుడు కూడా అజయ్ గారు అందరూ హెల్ప్ చేశారు. అంటే జయశ్రీ గారు హెల్ప్ చేశారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళే చదివిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు చేసిన సహాయాన్ని అందరికి కూడా, అజయ్ గారికి, జయశ్రీ గారికి, వాళ్ళ ఇంటి వారసులందరూ, ఇంటి వారందరికి కూడా మాకు చేసిన సహాయానికి నేను అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. బొల్లేపల్లి ఆదినారాయణరావు గారు తమ పార్థివ దేహాన్ని మమతా మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ చాలా వరకు క్రైసిస్ లో ఉన్నారు. కానీ మన దగ్గర తను లాంటి పెద్ద వ్యక్తులు వాలంటరీగా తమ దేహాన్ని చనిపోయిన తర్వాత ఇట్లా మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఇచ్చినట్లయితే దాదాపుగా 200 మంది స్టూడెంట్స్ ఈ దేహాన్ని వినియోగించుకొని తమ వైద్య వృత్తిలో అనేక విషయాలు నేర్చుకోవటానికి, అలాగే ఫ్యాకల్టీ కూడా రీసెర్చ్ చేసి కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఖమ్మం పట్టణానికి చెందినటువంటి ఆదినారాయణ గారు ఈరోజు మరణించిన తర్వాత ఆయన బతికున్నప్పుడే, జీవించి ఉన్నప్పుడే తన భౌతిక దేహాన్ని వైద్య విద్యార్థులకి మమతా మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని చెప్పడం అంటే పెద్ద చదువు లేకపోయినా కూడా ఇవాళ తన దేహాన్ని చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడే విధంగా ఒక పెద్ద ఆలోచనతో ఇవ్వటం అంటే అది ఒక మంచి నిర్ణయం. ఇది అందరికి కూడా ఒక స్ఫూర్తి కలిగించేటువంటి విషయం. ఇవాళ రేపు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ఆలోచన చేయట్లేదు. కానీ ఆదినారాయణ గారు ఒక పెద్ద మనసుతోటి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రేపు చనిపోయిన తర్వాత కూడా వైద్య విద్యార్థులకి ఇవాళ వైద్య రంగంలో అనేక వస్తున్నటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి విధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం కూడా మెడికల్ విద్యార్థులకి పరీక్షల నిమిత్తం ఉపయోగపడే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఇది ఉండాలా. భవిష్యత్తులో కూడా ఇంకా వచ్చేటువంటి అందరూ కూడా ఇటువంటి భౌతిక దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించేటువంటి ఆలోచనలు కలగాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి మరొకసారి ముఖ్యంగా సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేస్తాం. బొల్లేపల్లి ఆదినారాయణ గారి కుటుంబంతో నాకు 28 సంవత్సరాల అనుబంధం. వాళ్ళిద్దరు కుమారులు హరిబాబు, రాము మంచి మిత్రులు. ఈరోజు వారి అకాల మరణం చెందడం చాలా బాధాకరం. అయినప్పటికీ చాలా ఐడియల్ గా వారి కుటుంబ సభ్యులు భాగం హేమంతరావు గారు చెప్పినట్టు మెడికల్లో అనేక మార్పులు వస్తా ఉన్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా వైద్య విద్య చదువుతున్న పిల్లల కోసం వారి బాడీని ఈరోజు మమతా మెడికల్ కాలేజీకి అప్పగించడం చాలా అభినందనీయం. ఇది చాలా గొప్ప నిర్ణయం. వారి కుటుంబ సభ్యులకు నా ధన్యవాదాలు. ఈ బాడీని మెడికల్ స్టూడెంట్స్, డెంటల్ స్టూడెంట్స్ డిసెక్షన్ చేసి వాళ్ళు బాడీలో పార్ట్స్ అన్ని ఎలా ఉంటాయని నేర్చుకుంటారు. వీళ్ళు ఇలా నేర్చుకోవడం బట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లో వాళ్ళు సర్జరీ ముందు ఈ బాడీలో స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ జాగ్రత్త తీసుకొని సర్జరీ చేయాలని నేర్చుకుంటాం. ఇలా కాకుండా ఫ్యూచర్ లో రీసెర్చ్ కోసం కూడా ఉపయోగపడుతుంది. డిసెక్షన్ చేసినప్పుడు ఏదైనా కొత్తగా ఏమైనా పార్ట్ కనిపించినా, ఏదైనా కొంచెం అబ్నార్మాలిటీ ఉన్నా వాళ్ళు తీసుకొని దాని రీసెర్చ్ కోసం ఉపయోగిస్తాం. దాన్ని బట్టి స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీ కూడా డెవలప్ అవుతారు వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్.